ఎవరికైనా ఏదైనా పెద్ద కష్టం వస్తే మనకెందుకులే అనుకునే ఈ రోజుల్లో ఓ బాలుడి కోసం ఊరంతా ఏకమైంది. రాజకీయంగా ఎప్పుడూ రెండు వర్గాలుగా చీలిపోయే ఆ గ్రామం ఒక చిన్నారి ప్రాణం కోసం మాత్రం ఒకటైంది. కూలి పనులు చేసుకునే ఓ పేద కుటుంబానికి అండగా నిలిచింది. వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్న బాలుడి కోసం గ్రామం అంతా కదలి వచ్చింది. చివరికి 14 రోజుల్లోనే లక్షల రూపాయలు సేకరించి ఆ బాలుడికి కొత్త ఆశ నింపింది. మానవత్వం ఇంకా బ్రతికే ఉందని నిరూపించిన ఏలూరు జిల్లా బయ్యన్నగూడెం గ్రామం కథ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతోంది. ఆ హృదయాలను కదిలించే కథనం ఇప్పుడు చూద్దాం. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెం గ్రామం. సాధారణంగా చూస్తే ఇది కూడా మరో పల్లెలాగే కనిపిస్తోంది. కాని ఈ గ్రామం ఇప్పుడు మానవత్వానికి చిరునామాగా మారింది. సింగంశెట్టి అంజీ, కృష్ణకుమారి నిరుపేద దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు 11 ఏళ్ల మణికంఠ. అందరిలాగే ఆనందంగా ఉన్న ఆ బాలుడి జీవితాన్ని ఒక్కసారిగా ఒక వ్యాధి చీకట్లోకి నెట్టింది. డాక్టర్లు మణికంఠకు ప్రాణాంతకరమైన తలసేమియా వ్యాధి ఉన్నట్టు నిర్ధారించారు. వైద్యం చేయాలంటే సుమారు 22 లక్షల రూపాయలు ఖర్చవుతుందని చెప్పారు. ఆ మాట విన్న క్షణం నుంచి ఆ తల్లిదండ్రుల కాళ్ల కింద నేల జారిపోయింది. రోజుకు పని దొరికితేనే పొట్ట నింపుకునే కుటుంబానికి లక్షలు కాదు, వేల రూపాయలే పెద్ద విషయం. అలాంటిది 22 లక్షలు ఎలా తెస్తాం? కొడుకుని కాపాడలేమేమో అన్న భయంతో తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. కాని విషయం తెలుసుకున్న గ్రామస్తులు బాలుడు మణికంఠకు వచ్చిన కష్టాన్ని చూసి చలించిపోయారు. ఎప్పుడూ రాజకీయ వర్గ పోరుతో హాట్గా ఉండే బయ్యన్నగూడెం గ్రామస్తులంతా ఏకమై బాలుణ్ణి రక్షించాలి అని డిసైడ్ అయ్యారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అందరూ ఏకమై కమిటీగా ఏర్పడ్డారు. వీధి వీధి తిరిగారు. ఇంటికెళ్లారు. ఒక్క రూపాయి అయినా సహాయం చెయ్యండి అంటూ చేతులు చాచి విరాళాలు సేకరించారు. ఎవరికి చేతనైనంత వారు సహాయం చేశారు. సోషల్ మీడియాలో గ్రూపులు క్రియేట్ చేసి బాలుడి పరిస్థితిని అందరికీ తెలియచేశారు. స్వంత ఊరి బిడ్డను కాపాడాలి అంటూ విదేశాల నుంచి ఎన్ఆర్ఐలు సాయం పంపించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా చలించిపోయి తమ వంతు సహాయం చేశారు. ఇలా కేవలం 14 రోజుల్లోనే 17 లక్షల రూపాయలు సేకరించారు. అయితే ఇలాగ ఆపరేషన్ చేయాలని మొన్న హాస్పిటల్ తీసుకు ఆపరేషన్ చేయాలని చెప్పారండి. అలా 22 లక్షలు ఖర్చు అయిద్దామా, 22 లక్షలు చూసుకోండి అని చెప్పారు. అప్పటి నుంచి నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసి ఇలాగ ఏం చేయాలో అర్థం కాక ఇలాగ అందరినీ ఇలా కూరళ్ళందరినీ కనుక్కుని ఇలా చేస్తే అప్పుడు వాళ్ళందరూ వచ్చండి, మీ అందరూ మేము సాయం చేస్తామని అందరూ గ్రామంలో పెద్దలు అందరూ కుర్రోళ్ళు అందరూ కలిసి తిరిగండి, మొత్తం మీ బాబుకి నేను ఉన్నాను, మేము సాయపడతాం. ఊళ్ళో ప్రజలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాగా సాయం చేశారండి. వెంకటరాజు గారు కూడా బాగా సాయం చేశారండి. ఆయన మీ బాబుకి ఏ భయం లేదు, మేమందరూ ఉంటామని చెప్పేసి అన్నారండి. ఇలాగ తేజ గారు, నరేష్ అన్నయ్య మొత్తం అందరూ వచ్చి మీకు ఏ భయం లేదు, మొత్తం ఆపరేషన్ ఖర్చు అంతా మేము మొత్తం డబ్బులన్నీ పెడతామని చెప్పేశారు. మొత్తం ఇప్పుడు లేదండి, మా బాబు మట్టికి చాలా బాగా చేశారండి ఊరంతా ఏకమై. అయితే మిగిలిన కొంత డబ్బును అందించేందుకు అదే గ్రామానికి చెందిన ఛత్రపతి సేవా సమితి అధ్యక్షుడు నాటకశాల వెంకటరాజు ముందుకొచ్చారు. బాలుడి పరిస్థితి తెలుసుకొని 5 లక్షల రూపాయల సహాయాన్ని గ్రామస్తుల సమక్షంలో అందించారు. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వెంకటరాజు ఈ చిన్నారి కోసం కూడా పెద్ద మనసు చాటుకున్నారు. దాంతో మణికంఠ వైద్యానికి అవసరమైన 22 లక్షల రూపాయలు పూర్తిగా సమకూరాయి. మా ఊర్లో రాజకీయ సంబంధించి కొంచెం ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. అయినా కూడా దాన్ని పక్కన పెట్టి ఒక యువకుడు, ఒక చిన్న పసివాడి ప్రాణం కాపాడడం కోసం వీళ్ళందరూ కలిసికట్టుగా ముందుకు రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఒక అన్నదానానికి నిధులు సమీకరించే స్థాయి నుంచి ఒక ప్రాణదానానికి నిధులు సమీకరించే స్థాయికి వెళ్ళడం మా ఊరికి నేను చాలా గర్వంగా చెప్పుకున్నాను, మా ఊరి పేరుని ఆ రకంగా. సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం వస్తుందా, రాజకీయ నాయకులు సహాయం చేస్తారా అని ఎదురు చూడకుండా మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలి అని బయ్యన్నగూడెం గ్రామం ఆలోచించింది. పేదవాడి కష్టం చూసి పక్కకు తప్పుకునే సమాజంలో నీ కన్నీరు మా బాధ అని నిలిచింది గ్రామం. బాలుణ్ణి ప్రాణాంతకర వ్యాధి నుంచి కాపాడడంలో తామంతా సమిష్టిగా కృషి చేయడంతో ఫలితం సాధించాము అని, ఇక నుండి తమ గ్రామంలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా మేమంతా ఒకటై ప్రతి ఒక్కరి కష్టాన్ని తీర్చే విధంగా ముందుకు సాగుతాము అంటున్నారు గ్రామస్తులు. ఈ దాతలు ఇంతమంది స్పందించి నా ప్రతి ఒక్క దాతకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరూ ఆశీస్సులు, ఆ భగవంతుడి ఆశీస్సులతో ఆ మణికంఠతో మొదలైనటువంటి ఈ యొక్క ఐకమత్యం అనేది ఇది కేవలం ఆరంభం మాత్రమే మేము భావిస్తున్నాం. ఎన్నో మంచి కార్యక్రమాలు మా గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకుని
ఎందుకంటే రాజకీయాలు అనేవి ఆ ఎలక్షన్ 4 రోజులే ఉండాలి. తర్వాత గ్రామంలో ఎవరికన్నా ఇబ్బంది వచ్చినప్పుడు అందరూ కలిసిపోవాలి. ఇది చాలా స్ఫూర్తిదాయకమైన విషయం. అన్ని పార్టీల వాళ్ళు కలిసి చేయటం అనేది. ఏదన్నా ప్రాబ్లం ఉంది అనంటే అందరం కలిస్తే చాలా ఈజీ. ఎందుకంటే ఇప్పుడు నాటసాల వెంకటరాజు గారు ఉన్నారు, 5 లక్షల రూపాయలు ఇచ్చారు. అలాగా ఆయన ఎన్నో చేయాలనంటే ఇబ్బంది. బట్ కాకపోతే అందరూ చేయగలిగితే కనుక 5 లక్షలు 1,00,000 ఇస్తారు, అలాగే 100 మందికి ఇస్తారు. మనందరం కలెక్టివ్గా నా ప్రాబ్లమే కాదు అని చెప్పి వదిలేయకుండా ప్రతి ఒడి ప్రాబ్లం నా ప్రాబ్లం అని కూడా చూసుకుని మనం చేయగలిగితే కనుక ఎక్కడైనా మన ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. మానవత్వం అనేది బతుకుంది, ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పి చూపించడానికి ఇదొక కేస్ స్టడీ లాంటిది. ఒక బైనగూడెంలో ఒక తాపీ పని చేసుకునే ఒక చిన్న స్థాయి వ్యక్తికి ఒక కష్టం వస్తే గ్రామంలోని యువత, పెద్దలు, పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావడం అనేది సేవ్ మణికంఠ ముందు, సేవ్ మణికంఠ తర్వాత అనే స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించాం. తమ బిడ్డ కోసం గ్రామమంతా నిలబడుతోంది అని ఊహించలేదు అంటూ బాలుడి తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. తమ బిడ్డ ప్రాణం కోసం చెయ్యి అందించిన ప్రతి ఒక్కరికి జీవితాంతం రుణపడి ఉంటామని చెబుతున్నారు.